పోరాడదాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా. పోరాడదాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా. జర్నలిస్టుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వము, జర్నలిస్టుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ దమనకాండ. రద్దు చేయాలి 252 జీవోను వెంటనే. రద్దు చేయాలి 252 జీవోను వెంటనే. అమలు చేయాలి 239 జీవోను వెంటనే. అమలు చేయాలి 239 జీవోను వెంటనే. రద్దు చేయాలి 252 జీవోను వెంటనే. We want justice. 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 PUWJ జిందాబాద్. PUWJ జిందాబాద్. BJF జిందాబాద్. BJF జిందాబాద్. వర్ధిల్లాలి అల్లం నారాయణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అల్లం నారాయణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. We want justice. We want justice. జర్నలిస్టులకు వెంటనే. We want justice. We want justice. వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. We want justice. We want justice. We want justice. పోరాడదాం జర్నలిస్టుల హక్కుల కోసం. పోరాడదాం పోరాడదాం. పోరాడదాం జర్నలిస్టుల హక్కుల కోసం. పోరాడదాం పోరాడదాం. పోరాడదాం జర్నలిస్టుల హక్కుల కోసం. పోరాడదాం పోరాడదాం. పోరాడదాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా. పోరాడదాం పోరాడదాం. పోరాడదాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా. పోరాడదాం పోరాడదాం. జర్నలిస్టుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వము, జర్నలిస్టుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ దమనకాండ. రద్దు చేయాలి 252 జీవోను వెంటనే. రద్దు చేయాలి 252 జీవోను వెంటనే. అమలు చేయాలి 239 జీవోను వెంటనే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి జర్నలిస్టులు ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ జర్నలిస్టులు శ్రీ అల్లం నారాయణ గారు మీడియా అకాడమీ చైర్మన్ గానే కాకుండా రాష్ట్ర మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ మొదటి ప్రభుత్వంలో 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేసినటువంటి చరిత్ర అల్లం నారాయణ గారిది. ఎందుకోసం? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పోరాటంలో ప్రత్యక్ష భాగస్వాములైనటువంటి ప్రతి జర్నలిస్టుకు కనీస ప్రభుత్వ గుర్తింపు కావాలని చెప్పేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రామచంద్రమూర్తి గారి యొక్క కమిటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ రోజు 23,000 జర్నలిస్టులు జారీ చేస్తే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమకారులైనటువంటి జర్నలిస్టులు అవమానానికి లోన్ కావాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈరోజు ఏర్పడింది. 239 జీవోలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, 239 జీవోలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటో సవరణ చేయాలి తప్ప దాన్ని మొత్తం కూడా తుంగలో దొక్కి ఈరోజు డెస్క్ జర్నలిస్టులకు ఫీల్డ్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు పేర్లు మార్చి విభజించి మేము ఐక్యంగా పోరాటం చేసినాం. మేము ఫీల్డ్ మీద ఒక ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రంలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్టాపర్లుగా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మరి స్టాపర్లు అందరం కూడా ప్రతిరోజు సేకరించినటువంటి వార్తలను
డెస్క్ లో ఉన్నటువంటి స్టాఫ్ ఏదైతే ఉందో వాటికి మెరుగులు దిద్ది ప్రపంచానికి తెలియజెప్పేటువంటి క్రమంలో వాళ్ళు కూడా జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ వాళ్ళను సపరేట్ వేరు చేసి మీడియా కార్డులని అక్రెడిటేషన్ కార్డులు అని చెప్పేసి వేరు చేసి ఈరోజు జర్నలిస్టుల మధ్యలో చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీడియా కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఈ రోజు మీరు మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు కదా, చాలా సీనియర్ పాత్రికేయులు కదా, అంతకుముందు మీడియా అకాడమీ చైర్మన్ గా కూడా మీరు బాధ్యతలు నిర్వర్తించారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఒక జాతీయ స్థాయిలో జర్నలిస్టుల పక్షాన ఉద్యమం చేస్తున్నామని చెప్పేసినటువంటి మీరు ఈ రోజు ఉన్న అక్రెడిటేషన్లు ఊడగొట్టడంలో మీ యొక్క నైజం ఏందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు చెప్పకనే చెప్తా ఉన్నారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదైతే TUWJ అల్లం నారాయణ గారి యొక్క యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన వెంటనే నిన్న సాయంత్రం అప్రమత్తమై శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఒక స్టేట్మెంట్ వెలువడింది. ఏముంది ఆ స్టేట్మెంట్ లో? సవరణ చేపిస్తాం, అది పొరపాటు అయింది, దాన్ని సవరణ చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. మేం చెప్తా ఉన్నాం, శ్రీనివాసరెడ్డి గారు మీరు మాకు పెద్దలు గౌరవనీయులు మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు, మీరు మీడియా అకాడమీ చైర్మన్ గానే కాదు మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ గా కూడా మీరే బాధ్యత వహిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా అక్రెడిటేషన్ కార్డులను తగ్గించడంలో మీరు బాధ్యత వహించాల్సినటువంటి ఈ రోజు వహించేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు నిజంగా మీ నిజాయితీ ప్రకటించుకోవాలనుకుంటే మీరు మీడియా అకాడమీ చైర్మన్ గా రిజైన్ చేయండి. మీడియా అకాడమీ చైర్మన్ గా 16 నెలలు పూర్తి అయి 17 నెలలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం మీరు చేసిందేందో ఒక చిన్న విషయం చెప్పండి. మేము చెప్తాం, ఈరోజు మీడియా అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ గారు ఉన్నప్పుడు 100 కోట్ల సంక్షేమ నిధిని రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటింపజేశారు. 42 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి మీడియా అకాడమీ అకౌంట్లో తీసుకొచ్చిండ్రు. మీడియా అకాడమీకి ఒక భవనం కట్టించారు. అదే భవనంలో ఈరోజు మీడియా శిక్షణ తరగతులు మీరు నిర్వర్తిస్తున్నారు. అదే భవనంలో మీడియా అకాడమీ తరపున అకౌంట్లకు వెళ్ళి అదే 42 కోట్ల రూపాయల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ రూపంలో వచ్చే డబ్బులతోని 2 లక్షల రూపాయల చెక్కులు మీరు పంపిణీ చేస్తా ఉన్నారు. 18 మందికి పంపిణీ చేసిండ్రు 16-17 నెలలు. మేము అడుగుతా ఉన్నాం, ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వంలో భాగస్వాములం అని చెప్పుకునేటువంటి శ్రీనివాసరెడ్డి గారు మీతో అంటగాగుతున్నటువంటి మీ యూనియన్ ఏదైతే ఉన్నదో మేము నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నామని చెప్పుకునేటువంటి గొప్పలు చెప్పుకునే యూనియన్ నాయకులారా ఈ రోజు సమాధానం చెప్పండి. ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టరేటే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు రండి మా వెనకాల కూర్చోండి, లేదా మా ముందర కూర్చోండి. కానీ ఈ రోజు గుంట నక్కల్లేక ఎక్కడ నత్తిండ్రు, మీరు ఎక్కడున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జర్నలిస్టుల ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. కనీస గుర్తింపు కార్డుకు నోచుకోలేనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్పడినటువంటి సీనియర్ జర్నలిస్టులకు ఈ రోజు ఇంత పెద్ద అవమానం అనేది దీన్ని భరించము. అవసరమైతే జర్నలిస్టుల ఆత్మగౌరవ పోరాటం మరో పోరాటం చేసేటువంటి అవసరం ఈ రోజు ఏర్పడిందంటే మొత్తం కూడా రోడ్ల మీదకి రావడానికి TUWJ TJF అనుబంధ సంస్థ మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అల్లం నారాయణ గారి యొక్క సారథ్యంలో, మారుతి సాగర్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు. బిడ్డ మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచన చేస్తా ఉన్నాం. అయ్యా మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలియదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది విషయం ఉందో లేదో తెలియదు. కాబట్టి మేము మీడియా అకాడమీ చైర్మన్ గా మీడియా అక్రెడిటేషన్ కమిటీ వాళ్ళని మాత్రమే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఇకనైనా ఆపండి. 252 జీవోను వెంటనే రద్దు చేయాలి. 239 జీవోను ఏదైతే ఉందో అవసరమైతే కొనసాగించాలి. లేదంటే 252 జీవోను రద్దు చేసి జర్నలిస్టులకు 23,000 అక్రెడిటేషన్లు కాదు, గత 10-12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఇంకా జర్నలిస్టుల సంఖ్య పెరిగింది. ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, సూర్య ఇట్లాంటి మీడియా లీడింగ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో, నమస్తే తెలంగాణ లాంటి పేపర్లలో కూడా 1,00,000 జనాభాకు ఒక గుర్తింపు కార్డు ఒక జర్నలిస్టు ఉండాలని చెప్పేసి ఆ రోజు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు ఆలోచించి 23,000 జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇస్తే ఈ రోజు మీరు అడ్డగోరిగా కోత పెట్టి
ఈ రోజు మండలానికి ఒకటి, కాన్స్టిట్యున్సీకి ఒక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు కాన్స్టిట్యున్సీకి ఒకటి, ఏదైతే ప్రింట్ మీడియాకు మండలానికి ఒకటి. మరి ఈ అర్బన్ ఏరియాలో హైదరాబాద్ చుట్టూతా ఉన్నటువంటి షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, ఇక్కడ ఇబ్రహీంపట్నం, మహేశ్వరం లాంటి కాన్స్టిట్యున్సీలో, రాజధాని లాంటి పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఒక కాన్స్టిట్యున్సీ అయింది, ఒక మండలము ఒక కాన్స్టిట్యున్సీ అయింది. అంటే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం కలిపి ఒక కాటిస్తారా? మరి ఈ రోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఏదైతే లీడింగ్ పేపర్లో ఉండేటువంటి జర్నలిస్టులు కూడా మీరు ఆలోచించాలి. ఈరోజు పెద్ద ఎత్తున డెస్క్ జర్నలిస్టులతో పాటు ఫీల్డ్ పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా జట్టు కట్టాలి. ఈ ప్రభుత్వ వైఖరిని మనం నిరసించాలి. మేము పిలుపునిస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క 252 జీవోను రద్దు చేసే వరకు ఈ ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తాం. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏ పోరాటం అయితే చేసినామో, జర్నలిస్టుల హక్కులను కాల రాస్తే సహించం గాక సహించము. అందుకే భవిష్యత్తు కార్యాచరణ చాలా పర్ఫెక్టే ఉంటది. ఈ ప్రభుత్వము వెంటనే ఆలోచించాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారా, జర్నలిస్టుల హక్కులను కాలరాసి మీ యొక్క గుప్పెట్లో పెట్టుకోవాలని గుత్తాధిపత్యం వహించడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, సమాచార శాఖ మంత్రి గారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, మీరు మీడియా అకాడమీ చైర్మన్ గా రిజైన్ చేసి ఉద్యమంలోకి రండి. మీ నిజాయితీని మేము నమ్ముతాం, మీరు శంకించాం మేము. కానీ మీరు మీడియా అకాడమీ చైర్మన్ గా ఉంటూ 252 జీవోను యథావిధంగా కొనసాగిస్తే మాత్రం తప్పకుండా చరిత్రలో మీకు మాత్రం పెద్ద మరకనే ఉంటది. మీరు ఒక చరిత్రహీనులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి దుస్థితిని మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి సూచన చేస్తూ TUWJ అల్లం నారాయణ గారి నాయకత్వం కొనసాగించాలి. 239 జీవోను కొనసాగించాలి. 239 జీవోను రద్దు చేయాలి. 252 జీవోను రద్దు చేయాలి. 252 జీవోను తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత! తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత! We want justice! We want జర్నలిస్టుల ఐక్యత!
దగ్గర 8 కాన్స్టిట్యూన్సీ జిల్లా స్టాఫర్స్, కాన్స్టిట్యున్సీ అండ్ మండల్ రిపోర్టర్స్. ఉదాహరణకు ఎల్బీ నగర్ నగర్లో కాన్స్టిట్యున్సీలో 3-4 మండలాలు వస్తాయి. ఆ ఏరియాలో అర్బన్ ఏరియా కాబట్టి మోర్ దెన్ ఒక్క ఎల్బీ నగర్లోనే 150 నుంచి 200 మంది జర్నలిస్ట్. ఎవరు వీళ్ళంతా అంటే ఛానల్స్, పేపర్స్ అండ్ ఎంపానల్మెంట్ మన దగ్గర రికార్డ్ ఉంటుంది. మనం అక్రెడిషన్లో ఎన్ని జారీ చేస్తున్నామో మనకి తెలిసిపోతుంది. ఇంతకుముందు ఇచ్చిన అక్రెడిషన్లు ఎలిజిబిలిటీ ఎంపానల్మెంట్ ఉన్న పేపర్లకు, ఛానళ్ళకు మాత్రమే ఇచ్చినాం. ఎంపానల్మెంట్ అఫీషియల్గా మనం చేసినాం. దాంట్లో 10,000 కాదు 23,000 మంది జర్నలిస్టులకు లాస్ట్ టైం ఇస్తే ఇంకా ఆడి కూడా గగ్గోలు పెట్టిరు మన వాళ్ళు సరిపోలేదు ఇంకా. సో ఇంకా నేనేమైందంటే ఫీల్డ్ స్టాఫ్ని మాత్రమే మనం కనిపిస్తాం సార్. స్టాఫ్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ స్టాఫ్ వాళ్ళను డివైడ్ చేయడం అనేది 252 జీవో అనేది ఒక ఒక్క కూలి అది కరెక్ట్ కాదని చెప్పి మనం చెప్తా ఉన్నాం. నిజంగా కూడా ఎలిజిబిలిటీ 23,000లో ఇంకా 2,000 తగ్గిస్తారా కరెక్ట్ లేదా సవరణ చేయొచ్చు, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఆఫీస్ స్టాఫ్ను డివైడ్ చేసి తీసుకొచ్చేటువంటి జీవోనే మేము వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం. దీన్ని ప్రభుత్వానికి పెంచే పక్షం ఎంత లేదన్నా చిన్న ఛానల్